జూన్ నెల మొదటి వారంలో జరిగే సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరు కాపు సత్రంలో సిపిఐ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వెంకటరెడ్డి మాట్లాడుతూ జూన్ 5, 6, 7 తేదీలలో వేములవాడ 2వ బైపాస్ గల ఫంక్షన్ హాల్లో ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శులు సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మందా సుదర్శన్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, సిపిఐ నాయకులు బోయిని అశోక్, గుంటి వేణు, కడారి రాములు, మీసం లక్ష్మణ్, పంతం రవి, మంద అనిల్, సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యుల స్థాయి శిక్షణా శిబిరాన్ని ఇక్కడ జూన్ 5, 6, 7 తేదీలో ఏర్పాటు చేయడం. ఈ శిక్షణా శిబిరాలు ప్రధానంగా ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే సామాజిక న్యాయం, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చే రాజ్యాంగంలో పొందుపరిచిన కూడు విద్య వైద్య సౌకర్యాలకు సంబంధం ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఇక్కడ ఈ రాజకీయ శిక్షణ శిబిరంలో కార్యకర్తల్ని అంటే జిల్లా సమితి సభ్యుల స్థాయి వాళ్ళందరూ కూడా కార్యనిర్వహణ చేయడానికి రాజకీయ శిక్షణ శిబిరం ఏర్పరిచారు. అయితే మనందరం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఇలా 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం రూపుమాపడి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులు లేదా త్యాగదనులు లేదా విప్లవకారులు ఆశించారు. ఈ దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత అంటే కార్పొరేటీకరణ, అసలు ఇక్కడ ఆదాని ఎక్కడో ఆదాని 7 ఏళ్ల కింద ఆదాని ఒక సూపర్వైజర్గా 20 ఏళ్ల కింద సూపర్వైజర్గా కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలకు ఎట్లా సంపాదించుకోపోయారు. అంబానీ తర్వాత మిగతా ఒక 10 మంది దిగ్గజాలు మొత్తం కార్పొరేట్ సంస్థలని కూడా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ సాధించే దశలో అసలు ఇవాళ దేశం ఎంత అయిందంటే దుర్మార్గం ఏంటంటే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బాధ్యత చేపట్టే నాటికి ఈ దేశానికి 50,50,000 కోట్ల అప్పు. 50,50,000 కోట్ల. సరే మన తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఉన్నందుకే సరే మనం అది దేశంలో. అయితే ఆ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 50,50,000 నుంచి 160 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 110 లక్షల వరకు ఎక్కువ. అంటే ఈయన అది అప్పులు చేశారు. ఇంట్లో కార్పొరేట్ పెద్ద పెరిగిస్తారు, సహజ వనరులు కట్టబెట్టాలి. ఇవాళ దానికి సంబంధించి లేకుంటే బొగ్గు నిక్షేపాలకు సంబంధించి, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి, ఐరన్ ఓర్కు సంబంధించి ఇలాంటి అన్నీ కూడా ఇది సహజ వనరులు. అంటే ప్రకృతి అందించినటువంటి సహజ వనరులు మనకు వాడి ద్వారానే మనం బతుకుతున్నాం. అలాంటిది ఇవాళ వాళ్ళకందరికీ తక్కువ ధరకు అప్పచెప్పి అంటే వసూలు చేయని ట్యాక్స్. ఇప్పుడు మధ్యతరగతి పేదవాళ్ళు వాళ్ళకి ఉన్న ట్యాక్సీలు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటాయి. ఈ పర్సెంటేజ్లో ఎందుకు ట్యాక్స్ వసూలు చేయకూడదు? ట్యాక్సీలు వసూలు చేస్తే ఈ దేశంలో అందరికీ ఉచిత విద్య అందించడానికి అవకాశం ఉంది. అందరి దగ్గర అయితే ట్యాక్సీలు వసూలుతారు, జిఎస్టీ వసూలుతారు, అందరికీ వసూలు. ఏం చేస్తాను ఏమైనా ఉంటే పెనుమారం 10 రూపాయలు పంపుతాము. 5 రాష్ట్రాల ఎన్నికల దాకా మౌనం వహించాడు నరేంద్ర మోడీ. ఇప్పుడేమో లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 నుంచి 9 రూపాయల వరకు పెంచారు. 8 రూపాయల నుంచి 9 మధ్య పెంచారు. అంటే ఒక రాష్ట్రం 9 రూపాయలు భారం అవుతున్నట్టే కదా ఒక లీటర్ మీద ఒక మనిషి. వాడుకుంటూ ఎవరు అంత పేదవాళ్ళే కదా.